ఎవరైనా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పార్టీ ముఖ్య నేతతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన, ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఈ నెల 12వ తేదీన అమరావతిలో కార్యక్రమం నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వేళ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. తాజా విస్తరణలో తప్పకుండా ఒకరికి క్యాబినెట్లో చోటు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని సూచించారు. క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా 3 లేదా 4 మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఈ విస్తరణలో చోటు ఉంటుందని సమాచారం. ఓసీ సామాజిక వర్గానికి లేకుండా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిన సోదరులు ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 8-9 తేదీల్లో జరిగే పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు తీసుకుంది. మూర్గశిర కార్తీ సందర్భంగా బత్తిన కుటుంబ సభ్యులు ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈసారి పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించనున్నారు. తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వివిధ కేసుల్లో నిందితుల నుంచి సేకరించిన వాగ్మూలాల ఆధారంగా గోవాలోని పారా కేంద్రంగా ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 50 మంది నైజీరియన్లు డ్రగ్స్ దందా సాగిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చిన నగదును మనీ లాండరింగ్ రూపంలో విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు హరీష్ రావు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు ఆయన హాజరయ్యారు. నీటిపారుదల శాఖలో ఏ మంత్రి పనిచేయనంత ఉద్ధృతంగా 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో హరీష్ రావు పనిచేశారని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ ఆమోదం తెలిపిందనేది అవాస్తవమని మంత్రి తుమ్మల అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల అబద్ధాలు చెప్పారని, ఈటెల ఇచ్చిన సమాధానాలు సత్యానికి దూరంగా ఉన్నాయని తెలిపారు. ఈటెల వాగ్మూలం అనాలోచితంగా ఇచ్చారా, లేదంటే అలా ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని తుమ్మల ప్రశ్నించారు. ఈటెల ప్రస్తావించిన సబ్ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదని మంత్రి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెప్తున్నారని, ఆ బ్యారేజీ 5 ఏళ్లలో కేవలం 162 టీఎంసీలే ఎత్తిపోశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు అవాస్తవిక ప్రచారంపై స్పందించారు. 2019లో బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని, 2019-20లో 61 టీఎంసీలు, 2020-21లో 31.82 టీఎంసీలు, 2021-22లో 33 టీఎంసీలు, అలాగే 2022-23లో 25.97 టీఎంసీలు, 23-24లో 8.93 టీఎంసీలు నీరు కలిపి 162 టీఎంసీలు మేడిగడ్డ నుండి ఎత్తిపోశారని ఉత్తమ్ తెలిపారు. ఇందులో మళ్లీ వరదలు రాగానే సముద్రంలోకి వదిలిన నీరు 63 టీఎంసీలని, 5 ఏళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. దుష్ప్రచారాన్ని ఆధారాలతో సహా నిరూపించామని అన్నారు. అయినా ఉత్తమ్ అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. మీలా ప్రిపేర్ కాకుండా వచ్చే అలవాటు మాకు లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రెజెంటేషన్లో అన్ని వాస్తవాలు చెప్పామని అన్నారు.
ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటో రిక్షాల అనుమతి సడలిస్తూ పరిమితి సంఖ్యలో అనుమతి ఇస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉందన్నారు. కొత్త ఆటో రిక్షాలు పరిమితులు ఇవ్వడానికి లేదన్నారు. ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సిఎన్జి, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తున్నట్టు జీవో విడుదల చేశారు. గ్రేటర్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ రాష్ట్రంలోని ఇతర జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్ల కోసం దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఈ దరఖాస్తుల రుసుం ద్వారా ఎక్స్చేంజ్ శాఖకు 36.68 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో 4 బార్లు ఏర్పాటు చేసేందుకు ఎక్స్చేంజ్ శాఖ ఇటీవలే ఒక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 6 వరకు దరఖాస్తులకు గడువు విధించింది. ప్రకటించిన ప్రాంతాల్లో బార్ల ఏర్పాటు చేసేందుకు దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ సమావేశం నిర్వహించారు. ఆళ్లగడ్డ టౌన్లోని ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ నిర్వాహకులు తనపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. చికెన్ సెంటర్ శాంపిల్స్ కోసం వెళ్లిన తమ సిబ్బందిని వెటర్నరీ శాఖ అధికారులు విధులను అడ్డుకొని ఏఆర్ఆర్ చికెన్ సెంటర్ నిర్వాహకులకు దురుసుగా ప్రవర్తించారన్నారు. కొన్ని చికెన్ సెంటర్లపై ప్రజలు ఫిర్యాదులు చేయడంతోనే తమ సిబ్బంది వెటర్నరీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారన్నారు. గతంలో కూడా చికెన్ సెంటర్లపై తనిఖీలు చేపట్టడం జరిగిందని, ఇది మనసులో పెట్టుకొని చికెన్ సెంటర్ నిర్వాహకులు లంచం తీసుకున్నట్లు తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు. తనను పొద్దుటూరుకు రమ్మని చెప్పినట్లు ఫేక్ ఆడియోలు తయారు చేసినట్లు తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గంజాయి అమ్మకాలు జోరందుకున్నాయి. నగరంలోని సిఎస్ఐ చర్చి సమీపంలో ఉన్న లక్ష్మీ సెల్ పాయింట్లో తనిఖీలు చేశారు. షాప్లో ఉంచిన సుమారు 500 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాప్ యజమాని అందే రామలింగేశ్వర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. రుద్రవరం మండలం నాగవాగులపల్లి గ్రామానికి చెందిన వాడిగా తెలిపారు. వృత్తిరీత్యా ఆళ్లగడ్డ పట్టణంలో లక్ష్మీ సెల్ పాయింట్ నిర్వహిస్తున్నానని అన్నాడు. గంజాయి అమ్మకాల విషయంలో ఇక ఎవరైనా ఉన్నారా అని పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక విద్యను బలోపేతానికి కృషి చేస్తున్నట్టు గ్రామీణ విద్యా జ్యోతి భారత్ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ ఆపై చదువుతున్న పూర్తి చేసిన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆయా ప్రాంతాలలో పాఠశాలలు ఏర్పాట్లు చేస్తున్నట్టు జీవీబీ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. విద్యా వ్యాపారమయం కావడంతో పాటు ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. స్థానికంగా నివసిస్తూ ఆ ప్రాంత పిల్లలకు విద్యా బోధన చేయాలని, ఆసక్తి కలిగిన మహిళలకు 3 నెలల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు. ఆసక్తి గల గ్రామీణ యువతులు, మహిళలు తమను సంప్రదించాలని కోరారు. గుంటూరు జిల్లాలో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ నిరసన చేపట్టారు. కన్నప్ప సినిమాలో జాతిని కించపరుస్తూ మంచు కుటుంబం తీస్తున్న తీరుపై బ్రాహ్మణ జేఏసీ ఆందోళన చేపట్టింది. నకిలీ కన్నప్ప సినిమాకు బహిష్కరిద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడుదామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ జేఏసీ సిరిపురం శ్రీధర్, జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కావాలని పెట్టి గొడవలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కన్నప్ప అంటే శ్రీకాళహస్తి గుర్తుకొస్తుందని, తప్పుడు చరిత్రతో కన్నప్ప సినిమా తీయడం దారుణమని విమర్శించారు. హైకోర్టులో కన్నప్ప సినిమాపై ఫిర్యాదు చేశామని, దానిని సైతం ధిక్కరించి సినిమా నిర్మాణం జరుగుతుందన్నారు. కన్నప్ప సినిమాను రాష్ట్రం నుంచి తరిమి కొడదామంటూ నినాదాలు చేశారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. జిల్లాలో రాయితీపై విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. అనంతరం రైతులకు తమ చేతుల మీదుగా విత్తనాలు పంపిణీ చేశారు. రైతులకు తమ పంటలను సులభతరంగా పిచికారీ చేసుకునే విధంగా ఉండేందుకు సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే కిసాన్ డ్రోన్లను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పడాల అరుణ, ఎంఎస్సీ చైర్మన్ గోపాలరాజు, వ్యవసాయ శాఖ జీడి రామారావు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ఓ రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలతో తమ పట్టా భూమిని కబ్జా చేశారని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతూ తమ కుటుంబ సభ్యులను మానసిక వేదనకు గురి చేస్తున్నారని మనోవేదన తెలిపారు. తన తండ్రి పూదూరి నరసింహులు తోకల దయానందరెడ్డి వద్ద పిచికేడు గ్రామ చివారులో 4 ఎకరాల పంట భూమిని కొనుగోలు చేశారన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు లక్ష్మారెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డి పార్టీ అండదండలు చూసుకొని దాడులు చేస్తున్నారన్నారు. కోర్టు ఇంజెక్షన్ల ఆర్డర్లు వచ్చిందని అయినా ఆర్డర్ ధిక్కరించి తమ భూమిలో తనిఖీలు పాతారని అన్నారు. ప్రభుత్వం స్థానిక అధికారులు స్పందించి దర్యాప్తు చేసి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదన్ పోచంపల్లి మండలంలో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పర్యటించారు. అర్హులైన లబ్ధిదారులకు 678 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్కరికి డబల్ బెడ్రూమ్లు అందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను అమలు పరుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలోని సాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను మరమ్మతులను నీటిపారుదల శాఖ అధికారులు ముమ్మరం చేశారు. 1వ క్రస్ట్ గేటు నుండి 13వ క్రస్ట్ గేటు వరకు మరమ్మతుల పనులు పూర్తి అయినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు పడుతుండటంతో ఎగువనున్న జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రారంభం జరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమైనట్లు తెలిపారు. సాగర్ క్రస్ట్ గేట్లకు రబ్బర్ సీళ్లు, గ్రీజింగ్, రూఫ్ గ్రీజింగ్, క్రస్ట్ గేట్లను, మోటార్లకు వైరింగ్లను సరిచేసినట్లు తెలిపారు. మిగతా 13 గేట్ల పనులను వారం 10 రోజుల్లో పూర్తి చేయనున్నట్టు ప్రాజెక్టు అధికారులు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంబటిపల్లి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఎగువన గోదావరి నదిలో స్నానం చేస్తుండగా 6 యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. 4 అంబాటిపల్లికి చెందిన యువకులుగా 2 కోరుగంట్లకు చెందిన వారిగా గుర్తించారు. అంబాటిపల్లిలో ఒక వివాహ వేడుకకు వచ్చిన సరదా ఈతకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ పలు జిల్లాల్లో ఒక్కసారిగా వర్షం పడింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ కొట్టగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని బోర్బండ, అమీర్పేట్, బంజారాహిల్స్లో, మెహదీపట్నం ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై వర్షం నీరు నిలిచింది. వాహనదారులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. ద్విచక్ర వాహనాలు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద ఆగిపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం వాటిల్లింది. గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో డ్రగ్స్ ముఠాలను నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. 2 డీజేలతో పాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో 70 మంది డ్రగ్స్ ప్లేడర్ స్థావరాలపై దాడులు చేసినట్టు తెలుస్తుంది. 1.25 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పహాల మార్గంలో డ్రగ్స్ ముఠాకు డబ్బులు మళ్లించినట్లు, హైదరాబాద్లో 2 డాక్టర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నారని వివరించారు. అలాగే గోవాలో అల్ఫ్రాజోలం తయారు చేసిన మరో ముఠాపై సూర్యప్రభ ఫార్మా కంపెనీపై దాడులు చేసి భారీగా అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఏప్రిల్తో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్లో 24.20% తగ్గిందని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగ్ నివేదికలే ఈ వివరాలను వెల్లడిస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఏప్రిల్ వివరాలు వెల్లడించకుండా మేలో జీఎస్టీ ఆదాయంలో రికార్డులంటూ ప్రకటనలు చేస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన ఏప్రిల్ 2025 నెలవారీ కీలక సూచికలను ఆయన పోస్ట్ చేశారు.
ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ఒక్కసారిగా నడి రోడ్డుపై ల్యాండ్ అయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో చోటు చేసుకుంది. కేదార్నాథ్ డాముకు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ సాంకేతిక లోపం వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ రుద్రప్రయాగ జిల్లాలోని గుప్తాస్కీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో హెలికాప్టర్లో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడినట్లు ఉత్తరాఖండ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ డాక్టర్స్ ని మురుగేషన్ తెలిపారు. కాగా ఆ హెలికాప్టర్ క్యాపిటల్ ఎలివేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిందిగా అధికారులు గుర్తించారు. అయితే అత్యవసరంగా రోడ్డుపై హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో కొంత భాగం డ్యామేజ్ అయింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య బికార ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర కీలక సభ్యుడు మృతి చెందాడు. మరో 10 మంది మావోయిస్టులు భద్రతా బలగాల అదుపులో ఉన్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 3 రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరగా ఇవాళ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా ప్రకటన చేయలేదు. అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ స్వల్ప అస్వస్థతకు గురై న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో సోనియా గాంధీ చికిత్స తీసుకున్నారు. కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారు. వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి ఆమె ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే రీతిలో రాహుల్ మాట్లాడారని, ఇది సరైన పద్ధతి కాదని ఈసీ అసహనం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్సైట్లో ఉన్నట్టు వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికీ మళ్లీ అవే ఆరోపణలు చేయడం తగదని ఈసీ వ్యాఖ్యానించింది. తాజాగా ఈసీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ. లేఖలను బహిర్గతం చేయడం సరైంది కాదని, తప్పించుకోకుండా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదని, భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించదని అన్నారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జయశంకర్ భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిటన్ ప్రభుత్వానికి జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని, ఉగ్రవాదాన్ని సహించకూడదనే విధానాన్ని భారత్ అనుసరిస్తుందని వివరించారు. చెడుకు పాల్పడే వారిని, దానివల్ల బాధ్యులయ్యే వారిని సమానంగా చూస్తామంటే తాము ఎన్నటికీ అంగీకరించమని స్పష్టం చేశారు. G7 శిఖరాగ్ర సదస్సులో భారత్ పాల్గొనడం చాలా ముఖ్యమని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేసిన కార్నీ G7 సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భారత్ పాల్గొనడం ఎంత ముఖ్యమో వివరించిన కార్నీ G7 చైర్గా మిగతా సభ్యులతో ఎన్నో కీలక విషయాలు చర్చకు వచ్చాయని, ఈ చర్చల్లో భారత్ ఉండడం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. బిలియనీర్ ఎలాన్ మస్క్, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మనస్పర్ధలు కొంత సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎఫ్స్టీఎన్స్ ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఉందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన మస్క్ ఇప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ఈ ఇద్దరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే షాకింగ్ కామెంట్స్ చేసిన మస్క్ ట్రంప్ పేరు ఉండడం వల్లనే ఎఫ్స్టీఎన్ ఫైల్స్ను ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఈ నెల 20 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా భారత్ తుది జట్టు కూర్సు ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రీకీ పాంటింగ్ పలు సూచనలు చేశారు. సుదర్శన్ టెస్టులో రాణిస్తాడని అనుకుంటున్నా, అతనితో నాకు క్లాస్ టెక్నికల్ ప్లేయర్ కనిపిస్తున్నాడు. జైస్వాల్, సుదర్శన్ ఓపెనర్లుగా వస్తారు.